నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యల్లో ఒకటి స్థూలకాయం. చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో మనం వెయిట్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ వెయిట్ తగ్గాలి అనే ఆలోచన వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. ఈ వెయిట్ తగ్గాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత మనం చేసేది ఏ న్యూట్రిషనిస్ట్ దగ్గరకో వెళ్ళడము అనేది పక్కన పెట్టి, అసలు చేయాల్సింది పక్కన పెట్టి గూగుల్ చేస్తాము. అందులో కొన్ని డైట్ ప్లాన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, దానిని బట్టి మనం ఫాలో అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత రిజల్ట్ మనకు అనుకున్న సమయానికి రాకపోయినట్లయితే మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తాం. ఈ లోపల మళ్ళీ ఇంకొకటి ఏదో మనం ముందుకు వస్తాం. ఇలాగ మన శరీరాన్ని మనం ఇంకా డిస్టర్బ్ చేస్తూ పోతున్నాం. అయితే ఇలాంటి విషయాల మీద మనతో మాట్లాడడానికి వెల్నెస్ ఆంటర్ప్రినర్ అండ్ కర్ణాటిక్ మ్యూజిషియన్ సాహిత్య గారు మనతో ఉన్నారు. అసలు ఎలాంటి డైట్ ఫాలో అయితే పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది అనే విషయాల మీద మనకున్న సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. హాయ్ సాహిత్య. హాయ్ జ్యోతి గారు. అందరికీ ఉన్న సమస్య, ఎస్పెషల్లీ ఇదివరకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు దాంతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఇదివరకు బబ్లీగా ఉంటే ముద్దుగా చూసేవారు, కానీ ఇప్పుడు బబ్లీగా కనిపిస్తే అది ఎటు వెళ్తుందా అనే భయం కూడా ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఎక్స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళట్లా. ఒకటి ఏవైనా చిట్కాలు తెలిస్తే, ఎవరైనా ఏదైనా చెప్తే ఫస్ట్ దాన్ని మేము ట్రై చేసేస్తున్నాం. కొన్ని వీడియోస్, లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్, యాడ్స్, ఇవన్నీ మా మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. నచ్చిన దాన్ని చూస్ చేసుకుంటూ దాన్ని మేము మా బాడీకి అలవాటు చేస్తున్నాం. ఫైనల్లీ రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ బాడీకి రకరకాల డైట్స్ మేము ప్రిపేర్ చేసేస్తున్నాం మన బాడీకి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక న్యూట్రిషనిస్ట్గా మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది. ఈ టెంపుల్ అనేది మనం ఎంత హోలీగా చూస్తామో మన బాడీని కూడా అట్లా అంత హోలీగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇది మంచిది. మన ఆరోగ్యం అట్లానే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన రిలేషన్షిప్ మానసికంగా, ఫిజికల్గా అన్ని డైరెక్షన్స్ నుంచి మనకి ఫుల్ ఎనర్జీ అనేది, ఫుల్ పొటెన్షియల్తో మనం లైఫ్ని లీడ్ చేయగలం. ఓకే, నంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ వీడియోస్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్, మీరు ఏది తీసుకున్నా ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా, ఇక్కడ విషయం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వెదర్ ది హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా కాదా అని కాదు, ఆర్ హెల్త్ కానీ న్యూట్రిషన్. ఎందుకంటే న్యూట్రిషన్ అనేది చాలా పాపులర్గా అయింది. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా, వెరీ ఈజీలీ అవైలబుల్, చాలా ఈజీగా మనకి ఏదైనా కావాలంటే వెంటనే. టుడే చాట్ జీపీటీ లాంటి ఓపెన్ ఏఐ సిస్టమ్స్ హ్యావ్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళే పద్ధతి మనం మార్చుకోవాలి. మన బాడీ మన టెంపుల్ లాంటిది అన్నప్పుడు మనం ఎట్లా చూడాలంటే, మనం అంతే జాగ్రత్తలు తీసుకొని ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో ముఖ్యంగా డయట్ న్యూట్రిషన్ సంబంధించింది ఏంటంటే క్లినికల్ న్యూట్రిషన్, క్లినికల్ డైటీషియన్, ఇలాంటి రోల్స్కి అయితే దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము మా డైటలాజిక్స్లో మేము ఏం చేస్తామంటే, వీ డోంట్ బిలీవ్ ఓన్లీ ఇన్ న్యూట్రిషన్. మేము ఏం చేస్తామంటే న్యూట్రిషన్, మెంటల్ వెల్బీయింగ్, అంటే మైండ్ స్పేస్, అది కూడా ఎందుకు అనేది నేను చెప్తాను. మైండ్ స్పేస్, అట్లాగే మన మూవ్మెంట్, వాకింగ్, ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ మూవ్మెంట్, ఈ 3 కూడా కలిపి ఒకటే సినర్జీలో ఉన్న బాడీ స్టేట్ని పర్సనలైజ్ చేసి మీ బాడీకి తగ్గట్టుగా ఉన్న ప్లాన్స్ని మేము చెప్తాం. ఫుడ్ ప్లాన్, ఎక్సర్సైజ్ రొటీన్ అండ్ లైఫ్ స్టైల్ రొటీన్. మైండ్ స్పేస్ని కూడా ఎంత హోలీగా ఉంచుకోవాలో కూడా మేము చెప్తామన్నమాట. అంటే ఎంత క్లియర్గా ఉంచుకోవాలో మేము చెప్తాం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎవ్రీడే హెల్త్, మీరు ఎవ్రీడే ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో మీ బాడీకి ఉన్న పొటెన్షియల్కి తగ్గట్టుగా ఇంకా రెట్టింపు చేసి మేము మీకు అంత ఎనర్జీ లెవెల్స్ ఇచ్చి మీ డైలీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇవాళ ప్రాబ్లం ఏంటి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఇంటర్నల్గా. అంటే మెయిన్గా ఫుడ్, మన పొల్యూషన్, వాటర్ అన్నీ కలిపే కదా, ఇవన్నీ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి మన బాడీ కూడా లోపల నుంచి చాలా వరకు కష్టపడుతుంది. మన ఆర్గన్స్, మెటబాలిజం కూడా చాలా వరకు కష్టపడుతుంది దీనివల్ల.
బట్ అడిషనల్గా మన ఫుడ్ చాయిసెస్ని మనం కొంచెం డీటాక్స్ లాంటివి చేసుకుంటే ఇట్ హెల్ప్స్ అస్. అంటే ఇది ఎట్లా హెల్ప్ చేస్తుందంటే మన ఎనర్జీ లెవెల్స్ని ఫుల్ పొటెన్షియల్కి తీసుకెళ్తుంది. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఎవరైనా సరే ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే సరైన నిద్ర ఫ్రెష్గా నిద్రపోయి లేవడం అనేది చాలా తక్కువ ఉంది. ఈ మధ్య స్కూల్ పిల్లలకి కూడా అదే ఉంది, చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ డిన్నర్ రొటీన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ డిన్నర్ రొటీన్ వాళ్ళ టైమింగ్ కానీ బాడీ క్లాక్ ప్రకారం వాళ్ళు డిన్నర్ చేయకపోవడం వల్ల అది ఒకటి. అండ్ చాయిస్ ఆఫ్ డిన్నర్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇందులో. అండ్ స్లీప్, డిన్నర్కి స్లీప్కి మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోవడం, ఆర్ ఎవరికి ఏ బాడీకి తగ్గట్టుగా అంటే దిస్ ఈజ్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్ అనమాట. సో స్లీప్ అనేది మినిమం 8 hours ఉండాలి. ఈ ఒకరోజు 8 hours స్లీప్ మనం అట్లీస్ట్ 7 hours. విమెన్కి మెయిన్గా విమెన్కి 8 hours స్లీప్ ఉండాలి. మెన్ ఆల్సో 7 to 8 hours is what is important, but you can, if possible, more than that also you can try. 8 to 10 hours also you can try, but మన lifestyle is not possible. So 8 hours అట్లీస్ట్ ఒక 6 hours నుంచి టార్గెట్ చేసుకుంటే మెల్లిమెల్లిగా వీ కెన్ రీచ్ 8 hours. సో స్లీప్ క్వాలిటీ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఒకరోజు స్లీప్ లేకపోతే నెక్స్ట్ 5 days ఫుల్గా డిస్టర్బ్ అయిపోతుంది. అది మీ ఫేస్లో నుంచే తెలిసిపోతుంది. అండ్ ఆ వీక్లో ఉన్న యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అది మనం ఫుల్ పొటెన్షియల్తో మనం పర్ఫామ్ చేయలేం. సో ఈ డైటలాజిక్స్ మేము ఏం చేస్తామంటే మీ హెల్త్ని ఎవ్రీ సింగిల్ డే ఫిక్స్ చేసి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఎదుర్కొని మీ ఎనర్జీ పొటెన్షియల్ని ఫుల్గా మీరు ఎగ్జిబిట్ చేసేలాగా మేము మీకు రొటీన్ ఇస్తామన్నమాట. ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. అండ్ మనం పెరిగిన దగ్గర నుంచి మన బాడీ ఏం తీసుకుంటే మన పేరెంట్స్ అలవాటు చేశారో దాని దగ్గర నుంచి మనం డైలీ రొటీన్ మనం మారుతున్న సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటారు. అంటే మీకు వర్తించిన డైట్ నాకు వర్తిస్తుందా? ఇప్పుడు మీరు ఒక తింటున్నారు, మీరు సన్నగా అయ్యారు, స్లిమ్గా అయ్యారు, మీరు ఏం తింటున్నారో అది నేను తీసేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా తప్పండి. ఈరోజు మీరు చూసారంటే చాలామంది హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ వాళ్ళ అకాడమిక్స్ వేర్ నాట్ క్లినికల్ న్యూట్రిషన్ కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది తప్పని నేను అనట్లేదు. వాళ్ళు చాలా సాధించారు. అంటే వాళ్ళు ఆ మాత్రం చాలా వరకు మోటివేట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. చాలామందిని మోటివేట్ చేశారు, వెరీ గుడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటొస్తుందంటే వాళ్ళ ప్రాబ్లం కాదు. వాళ్ళేమో ఇది మేము ఫాలో చేసాము, మేమేమో ఈ ప్యాటర్న్ మేము ఫాలో చేసాము, సో నాకు ఇలాగ అయింది అనేది చెప్పుకోవడం వల్ల వాళ్ళది తప్పు కాదు. ఎవరిది తప్పు అంటే ప్రజలు అది చూసి ఇది నాకు కూడా వర్తిస్తుందేమో అని అక్కడ మనం ట్రయల్స్ చేస్తున్నాం కదా. మన బాడీని మనం అసలు పట్టించుకోకుండా వ్యాలిడేట్ చేసుకోకుండా మనం ఇలాంటి ప్యాటర్న్స్ని స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ క్లాక్ దగ్గర నుంచి లోపల ఉన్న సెల్స్ దగ్గర నుంచి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మనం మన బాడీని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఒక బ్యూటిఫుల్ అయిన విషయం ఏంటి అంటే మన లివర్ అండ్ కిడ్నీ అనేది బ్యూటిఫుల్ సిస్టమ్ దేవుడు తయారు చేసింది. ఇదేంటంటే మన సిస్టమ్ని ఇలాంటి చెత్తనంతా డీటాక్సికేట్ చేయడానికి లివర్ అండ్ కిడ్నీస్ దే ప్లే ఎ మేజర్ రోల్ అనమాట. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే యంగ్ ఏజ్లోనే క్రానిక్ మెటబాలిక్ డిజీజెస్ అయితే వస్తున్నాయి. షుగర్ కన్నా ముందు అంటే ఆడవాళ్ళకి పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్ ఇవన్నీ ఫామ్ అయ్యి ఈ సిస్టర్స్ అందరూ ఫామ్ అయ్యి ఒక గ్రూప్ తయారై అక్కడ డయాబెటీస్ అనేది షుగర్ కంట్రోల్ ఒక్కటే. అంటే మనకు తెలిసింది, చాలా మందికి తెలిసింది ఏంటంటే డయాబెటీస్ అనేది షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడమే అంతే అని అనుకుంటాం. బట్ అదేంటంటే 8 విధాలుగా డయాబెటీస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే
చాలా అండర్ రేటెడ్ ప్రాబ్లం ఏంటి అంటే మెంటల్ వెల్ బీయింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్. ఇవి రెండు ఏంటంటే క్రానికల్గా, అంటే రోజువారీ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో మన బాడీలో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం మేము, అది ఫామ్ అవడం వల్ల చాలా వరకు హార్ట్ డిజీజెస్, లంగ్ డిజీజెస్, అంటే లంగ్ అంటే ఇట్స్ అగైన్ టు డూ విత్ ది ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్, బట్ హార్ట్ డిజీజెస్ ఇట్లాగా క్రానిక్ మెటబాలిక్ ఇష్యూస్ అయితే చాలా చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది. ఇదివరకు అయితే 60+ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే 30, 35, 40 ఏజ్లో కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. అంటే వీళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోయినా వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉన్నది. సో ఇది మేము ఎలా అనలైజ్ చేస్తామంటే, అఫ్కోర్స్ మాకు పారామీటర్స్ ఉంటాయి. అందులో మెయిన్గా ఏంటంటే జనాలకి తెలియాల్సింది ఏంటి అంటే ఈ వేస్ట్ హిప్ రేషియో అనేది మేము చెప్తామన్నమాట. అదేంటి అంటే ఇండియాలో స్పెసిఫిక్గా మీరు చూసారంటే ఆ మనిషి బిఎంఐ అంటే వెయిట్ ఓవర్ వెయిట్గా కనిపించడు, బట్ ఏదో తేడా ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉండదు, పొట్ట ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, బట్ మళ్ళీ హిప్ తక్కువ ఉంటుంది. సో పొట్ట ముందుకు వచ్చి హిప్ తక్కువ ఉండి వెయిట్ ఇష్యూస్ లేని వాళ్ళు దీనికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ వెయిట్ అనేది సెకండరీ, బట్ మెయిన్గా దీని నుంచి మనం వాళ్ళకి, అలాంటి వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది అలా ఫామ్ అయిపోతూ ఉంటే ఇంకా దాట్ లీడ్స్ టు ఈ మెటబాలిక్ ఇష్యూస్ అనమాట. సో పిల్లలు, అంటే పిల్లల దగ్గర నుంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేది అక్కడి నుంచి ఫామ్ అవుతుంది. సెకండ్ థింగ్ టీన్, ప్రీ టీన్, ఈ ఏజ్ గ్రూప్స్లో కూడా మెంటల్ వెల్ బీయింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. నేను మొన్ననే ఒక ప్లేస్లో చెప్పాను, లోన్లీనెస్. మనం అందరం బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వీఆర్ అలోన్. లోన్లీనెస్, మనిషి లోన్లీనెస్ కోరుకుంటున్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు తెలియకుండా మనం చాలా, అంటే మనం లోన్లీగా ఉంటున్నాం. ఈరోజు మీ టైం అంటే మీరు బ్యాక్ హోమ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు కార్లో వెళ్తూ ఉంటారు. సో మీరు జస్ట్ రిలాక్స్ అవుతారా, లేకపోతే ఫోన్ చూసుకొని, అంటే మీ రిలాక్సేషన్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ క్యూరియాసిటీ, ఐ వాంటెడ్ టు నో. రిలాక్స్ అయ్యి వెళ్తాం, రిలాక్స్ అయ్యి వెళ్తారు. సో కొంతమంది ఏంటంటే ఫోన్లో రీల్స్, ఇవేంటంటే మన మీ టైంని తీసేస్తుంది, ఆ రిలాక్సేషన్ కూడా లేకుండా చేస్తుంది. ఆ రిలాక్సేషన్ చేయకపోవడం వల్ల మనం కొంతవరకు స్టిల్నెస్ పాటించాలి, అట్లీస్ట్ 5 minutes a day. ఈ స్టిల్నెస్ అనేది చాలా మ్యాజికల్ అండి. దిస్ ఇస్ వెరీ వెరీ మ్యాజికల్. ఏమీ ఆలోచించకుండా ఉండడం చాలా కష్టం. సో 5 minutes నుంచి మనం ఆ స్టిల్నెస్ మనం ప్రాక్టీస్ చేసుకున్నామంటే, ఏ మెడిటేషన్ అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు, జస్ట్ బీ ప్రెజెంట్ అండ్ కామ్, దట్స్ ఇట్. ఏమీ ఆలోచించక్కర్లేదు, రిలాక్స్డ్గా ఉండడానికి చూడండి. కీప్ యువర్ గ్యాడ్జెట్స్ అవే. సో ఏమి రాయొద్దు, ఏమి చదవద్దు, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ ఎట్ వన్ ప్లేస్, విచ్ ఎవర్ స్పాట్ యూ వాంట్. 5 minutes ఈ స్టిల్నెస్ అనేది మనం పాటిస్తే మన మైండ్కి, మన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెజ్యునేట్ అవుతాయి అన్నమాట. సో మనకి మెంటల్ క్లారిటీ అనేది అక్కడి నుంచి బిల్డ్ అవుతుంది. ఇక పిల్లల్లో తల్లిదండ్రులు చాలా తాపత్రయపడతారు, న్యూట్రిషన్ ఫుడ్ మంచిది అందించాలి అని చెప్పేసి. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎటువంటి డైట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి? సో ఒక బిగ్గెస్ట్ ప్రాక్టికల్ కన్సర్న్ ఏంటి అంటే, ఇవాళ చాలామంది పేరెంట్స్ ఇద్దరు కూడా దే హ్యావ్ టు వర్క్. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వచ్చేకల్లా చూసుకుంటారు, వాళ్ళకి చాలా ఇష్టం, చూసుకుంటారు, కానీ వాళ్ళకి అంత శక్తి ఉండకపోవచ్చు. అంటే వాళ్ళకి ఇష్టం వేరు, బట్ ఓపిక అనేది కొంతవరకు తగ్గిపోతుంది. సో ఏమవుతుందంటే ఇన్ దిస్ ప్రాసెస్ పిల్లలు పెరిగే టైం అప్పుడు వాళ్ళ యావిగేషన్స్,
స్క్రీన్ టైం, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ చాయిసెస్ ఎట్లా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్స్ బెటర్ టు గివ్ ఫ్రూట్స్ అయితే తీయగాను ఉంటాయి అండ్ కలర్ఫుల్గాను ఉంటాయి. బట్ అగైన్ అక్కడ ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఏంటి అంటే ఫ్రెష్లీ అవైలబుల్ ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఒక ఛాలెంజ్. సో వీ నీడ్ టు ఫైండ్ వేస్ టు మేక్ దెమ్ అవైలబుల్. వీ హ్యావ్ టు ఫైండ్ వేస్. అంటే ఈ ఫ్రూట్స్ అనేది కలర్ఫుల్గా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దే ఆల్సో లెర్న్. అండ్ ఇప్పుడు 6 years అబవ్ నుంచి అగైన్ మళ్ళీ 13 years వరకు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ వాళ్ళ సర్కిల్ అది మళ్ళీ వేరేగా ఉంటుంది. చాలామందిలో నేనేం నోటీస్ చేశానంటే వీడియో గేమ్స్, స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. బికాజ్ యూట్యూబ్ లాంటి వీడియోస్, అందులో ఉన్న వీడియోస్ చాలా వరకు ఎంగేజ్ చేస్తున్నాయి. వీ యాక్చువల్లీ సే వీఆర్ ఎడ్యుకేటింగ్, బట్ స్క్రీన్ టైంని అవాయిడ్ చేయడం తప్పు. ఐ మీన్ ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ లిమిట్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ చేయడం బెటర్. అంటే ప్రాక్టికల్గా ఎంత వీలవుతుందో అంత లిమిట్ చేసుకోవడం అనేది బెటర్. సో అలా చేస్తే చిన్నపిల్లల్లో వాళ్ళ బ్రెయిన్ రీవైర్ అవ్వడానికి చాలా క్విక్గా మారిపోతాయి. అంటే వాళ్ళ హ్యాబిట్స్ చాలా క్విక్గా మనం ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇదే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేకల్లా వాళ్ళు కొన్ని అలవాట్లు అవి మార్చుకోలేరు కదా. సో అందుకే చిన్నపిల్లల దగ్గర అయితే ఈజీగా అలవాట్లు అనేవి మనం హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవడం అనేది ముఖ్యం. క్లెన్లీనెస్, వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు చాయిసెస్ని రీప్లేస్ చేయడం అనేది బెటర్. ఇప్పుడు చాక్లెట్ లేదా బిస్కెట్స్, అగైన్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్కి వెళ్ళామంటే మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేది ఇవే. ఈ షెల్ఫ్ మనం విల్ బీ ఆన్ ద బిల్లింగ్ కౌంటర్, ఇక పక్క నుంచి చూయింగ్ గమ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. అవేనంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా ప్యాకేజ్డ్. బట్ అల్టిమేట్లీ ఇట్స్ జస్ట్ షుగర్. చిన్న పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఎట్లాగో, ఐ మీన్ టు సే ది అదర్ వే, పెద్దవాళ్ళకి ఆల్కహాల్ ఎలాగో చిన్నపిల్లలకి అంత డేంజరస్. కానీ ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి పంపేటప్పుడు వాళ్ళు బాక్సుల్లో పెట్టేవి చాక్లెట్లు, బిస్కెట్స్ ఒక ప్యాకెట్ కొని ఇచ్చేస్తే అయిపోతుంది. కొన్ని 5 minutesలో అయిపోయే ఫుడ్స్, వీటికి అంటే వీళ్ళకున్న టైం కూడా కొంత అయ్యి ఉండొచ్చు, బట్ వాటిని ప్రిఫర్ చేసేస్తున్నారు. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చాలా డేంజర్. ఒకటేంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్కూల్స్లో స్పెసిఫిక్గా వాళ్ళు రూల్స్ పెట్టేది ఏంటంటే మేము స్వీట్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్ కానీ యాక్సెప్ట్ చేయము అనేది రూల్స్ కొన్ని స్కూల్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి. రోజుకొక డైట్ చెప్తూ ఉంటారు, రోజుకొక డైట్ చెప్తున్నారు. సో సింపుల్ థింగ్, గెట్ హెల్ప్. ఓకే, బట్ అంటే పేరెంట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది? వీళ్ళే అలవాటు పడిపోయారు, వాళ్ళు ఏడిస్తే ఇవ్వడానికి, వాళ్ళకి ఫీడింగ్ ఎప్పుడు అలవాటు అయిందో వీళ్ళే ఒక ఆప్షన్ ఇచ్చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో దానివల్ల వచ్చే నష్టం ఏంటనేది తెలియట్లేదు. ఫస్ట్ పేరెంట్స్ చాలా పెద్ద నష్టం అండి. అంత జాగ్రత్తగా మనం పిల్లల్ని చూసుకొని మనం ప్రతిదీ కాస్ట్లీ అనుకొని మనం వెన్ వీఆర్ ప్రొవైడింగ్, వీ షుడ్ ఆల్సో బీ మైండ్ఫుల్ వాళ్ళ ఫ్యూచర్ గురించి, ముఖ్యంగా వాళ్ళ బ్రెయిన్ హెల్త్. అంటే పిల్లలు ఇప్పుడు చాలా చాలా ఇంటెలిజెంట్, అంతే కదా. సో ఆ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ ఇంకా పెరుగుతూ ఉండాలి అంటే 18 years నుంచి దాదాపు 28 years దాకా మన సెల్ మైటోకాండ్రియల్ కెపాసిటీ కంప్లీట్ పీక్స్లో ఉంటుందన్నమాట. అంటే అంత ఎనర్జీ లెవెల్స్ మనకు ఉంటాయి. అంటే అంత ఎనర్జీని అంటే మనం అంత స్పెండ్ చేయడానికి ఉంటుంది 18 to 28 years. ఆ 18 to 28 yearsకి ఆ ఎనర్జీ పొటెన్షియల్ మనం క్రియేట్ చేయాలి అంటే ఇవన్నీ ఈ చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి ఫామ్ చేయడమే చాలా క్రూషియల్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి ఆహారం, మన హ్యాబిట్స్, కమ్యూనిటీ, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ విల్ మేక్ దెమ్ ద హ్యూమన్ బీయింగ్. అది చాలా ముఖ్యం అండి. సో కమింగ్ బ్యాక్ టు ఫుడ్, సింపుల్ థింగ్, గెట్ హెల్ప్. లేదు మీకు అవ్వదు అనుకుంటే
మీకేంటంటే చాలా వరకు ఈరోజు ప్యాక్డ్ ఫుడ్స్, అంటే ప్యాక్డ్ కట్ ఫ్రూట్స్ ఫ్రెష్గా సప్లై చేస్తున్నవి ఇవన్నీ వస్తున్నప్పుడు వీటి మీద స్పెండ్ చేయడం అనేది మీరు ఆలోచించే ముందు యూ కెన్ థింక్ అబౌట్ వాట్ కెన్ హ్యాపెన్, అంటే డేంజర్ గురించి ఆలోచించి ప్లీజ్ గెట్ ఇన్ టు దీస్ అంటే దీస్ వేస్ దట్ కెన్ హెల్ప్ యూ. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం టైం లేదు అంటే ప్రెప్ చేసేసుకోండి. సాటర్డే సండే ప్రెప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దట్ కెన్ బీ డన్. అగైన్ స్టోరేజ్ అనేది చాలా ముఖ్యం. అక్కడి నుంచి ఫుడ్ స్పాయిలేజ్ అవి అవ్వకుండా కూడా చూసుకోవాలి. అంటే ఎక్కువ రోజు స్టోరేజ్ చేసినా కానీ ఇబ్బందే కాబట్టి. అవును, స్టోరేజ్ ఒక్కటే కాదండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండడం వేరు, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకొని స్కూల్లో బాక్స్ ఓపెన్ చేసే ప్రాసెస్లో ఫుడ్ స్పాయిల్ అయిపోయి అందులో బ్యాక్టీరియా అంటే కంటామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంటే ఏ ఫుడ్ బయటకు తీసిన తర్వాత కూడా ఫ్రెష్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. సింపుల్గా ఏంటంటే గెట్ ఫ్రెష్ ఫ్రూట్స్, గెట్ హెల్ప్. అప్పుడు అవేలే కట్ చేసి ఎక్కడ ఏ ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టుకోకుండా ప్యాక్ చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళారంటే ఫ్రెష్గానే ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు, బికాజ్ ఇప్పుడు స్కూల్స్లో కూడా ఏసీ అవన్నీ ఉండడం వల్ల ఇట్స్ నాట్ సో బ్యాడ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎలా డైట్ ప్లాన్స్లో వెళ్తున్నారు కాబట్టి మీ సజెషన్ ఏంటి? మీరు ఎలాంటి డైట్ ప్లాన్ ఇస్తారు? మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తారు? మీ ప్లాన్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ మేము వన్స్ కస్టమర్స్ ఎన్రోల్ మేము ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చనర్స్ ఇస్తాము. క్వశ్చనర్స్తో పాటు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కాదు, ఇది వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్ ఆల్రెడీ ఉండొచ్చు, బట్ ఒకవేళ కావాలన్నా వీ విల్ అసిస్ట్ దెమ్. ప్రీమియం ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చేకల్లా వీ విల్ టేక్ వాళ్ళ ఎపిజెనెటిక్ ప్రొఫైలింగ్ చూస్తాం అనమాట. నేను చెప్పాను కదా పర్సనలైజేషన్, ఎపిజెనెటిక్ లెవెల్ అంటే జీన్స్ నేచర్ నుంచి మేము అంతా ఇన్వెస్టిగేట్ చేసి దాని తగ్గట్టుగా పర్సనలైజ్ చేసి మేము 3 థింగ్స్ ఇస్తాం. ఒకటి ఫ్యూయల్ మెట్రిక్స్, అంటే ఫుడ్ ప్లాన్, షాపింగ్ గైడ్ అన్నీ ఉంటాయి. ఫుడ్ మెట్రిక్స్ ఒకటి, ఎవ్రీ వీక్ మారుతూ ఉంటుంది ప్లాన్. అండ్ ఎవ్రీథింగ్ మీ ఫుడ్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కూడా అబ్సల్యూట్లీ పర్సనలైజ్డ్, ప్రిఫరెన్స్, ప్రాక్టికల్, పాసిబుల్. అంటే వాళ్ళకి ఎంత ఈజీగా అవుతుందో అంత ఈజీగా మేము చెప్తాం. ఫ్యూయల్ మెట్రిక్స్ ఒకటి, అలాగే ఎక్సర్సైజెస్ చెప్తాం వాళ్ళ బాడీకి తగ్గట్టుగా. అంటే ఈరోజు ఎర్గనామికల్ అంటే కూర్చొని ఉండడం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ వస్తున్నాయి. అది దేనివల్ల వస్తున్నాయి అంటే మూవ్మెంట్ లేకపోవడం వల్ల. సరే సడన్గా మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే ఏదో పట్టేయడం ఏదో ఉంటుంది. అది ఏంటంటే దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లోపల ఏమైనా నాట్స్ అట్లాంటివి ఏమైనా ఫామ్ అయ్యాయా అని మేము ముందరే మాకు క్వశ్చనర్స్ అవన్నీ ఉంటాయి. సో అందులో మేము ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాం అనమాట. సో మజిల్ లెవెల్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే డెఫిషియన్సీ, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, అదే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ డెఫిషియన్సీ, ఇవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసి మాకు డాక్టర్స్ ఉంటారు. సో డాక్టర్స్ ద్వారా మేము రిపోర్ట్స్ని వ్యాలిడేట్ చేసుకొని అండ్ లాజికల్ ఇన్సైట్స్ అంటే దిస్ ఇస్ AI బేస్డ్ లాజికల్ ఇన్సైట్స్ ద్వారా వాళ్ళకి ఈ 3 వెళ్తాయి అనమాట, ఒక రొటీన్ లాగా. సో లేచిన దగ్గర నుంచి ఏం చేయాలో అనేది వచ్చేస్తుంది అండ్ ఎన్ని గంటలు పడుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 2 days మిస్ అయిపోయారు అంటే మళ్ళీ విత్ ఇన్ హౌ మెనీ డేస్ వాళ్ళు మళ్ళీ ఈ రొటీన్ బ్యాక్కి రాగలరు అనేది మేము ముందుగానే టైం లైన్ ఇచ్చేస్తాము. సో ఇది మేము ఇచ్చేది. సో న్యూట్రిషన్ కంబైన్డ్ విత్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్. ఈ డైట్ ప్లాన్స్లో భాగంగా కొంచెం క్రేజ్ సంపాదించింది డీటాక్స్ వాటర్. దీన్ని బాగా తాగుతున్నారు. ఇది కూడా మన బాడీని బట్టి తాగాల, ఏదైనా సరే మనం డీటాక్స్ వాటర్గా తీసుకోవచ్చు. డీటాక్స్ వాటర్ అనేది రెండు రకాలు ఉన్నాయి. డీటాక్స్ వాటర్ అనేది ఇప్పుడు మార్కెట్లో వస్తుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా బేస్లో చాలా రెసిపీస్ ఇట్లా వస్తున్నాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కిడ్నీస్ అండ్ లివర్ ఆర్ ఆల్రెడీ హెల్పింగ్ విత్ డీటాక్స్ ఫంక్షన్.
సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ డీటాక్స్ వాటర్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీ బాడీ గురించి మీరు తెలుసుకోవాలి. మీరు కామన్గా చూసేది ఏంటి అంటే నిమ్మకాయ ఉంటుంది, కీరా ఉంటుంది, ఇంకా చియా సీడ్స్ చాలా క్రేజ్ పెరిగింది ఈ మధ్య కదా, చియా సీడ్స్. సో ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చాలా పాపులర్ అయ్యాయి ఈ రెసిపీస్ వల్ల. ఇక్కడ మనకేంటంటే మన బాడీ దానివల్ల రియాక్షన్ ఇస్తుందా, లేదంటే అది హెల్ప్ చేస్తుందా, లేదంటే ఇట్స్ గోయింగ్ యాజ్ అ వేస్ట్ అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఫస్ట్ లైక్ ఐ సెడ్, మీ బాడీ గురించి తెలుసుకోవడానికి ఒక క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్, డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, హెల్త్ ఎడ్యుకేటర్స్ వీళ్ళందరి దగ్గర మీరు కన్సల్ట్ చేశారంటే, ఈదర్ ఆఫ్ దెమ్ కన్సల్ట్ చేశారంటే మీ బాడీ టైప్ ఏంటో మీకు తెలుసు. మీ బాడీకి మీకు తెలియని అలర్జీస్ కూడా ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో ఇఫ్ దీస్ థింగ్స్ డోంట్ వర్క్, ఈ డీటాక్స్ వాటర్స్ విల్ నాట్ వర్క్. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అగైన్ ప్యాక్డ్ ఫుడ్స్లో ఏంటి అంటే వాళ్ళు టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారు. ఆ టేస్ట్ ఎన్హాన్సర్స్ వల్ల ఏంటంటే మనకి మళ్ళీ మనం తీసుకోవచ్చు అనేది అడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన సిస్టమ్ అగైన్ వేరేలాగా రియాక్ట్ అయ్యి అగైన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అగైన్ మీరు ఇంకొక ఏదో రొటీన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అగైన్ మీరు విల్ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. ఇది జరుగుతుంది డీటాక్స్. సరే, వెయిట్ లాస్ త్వరగా అయిపోవాలి అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఇంకొక ఆప్షన్ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్. అవి ఎంతవరకు సేఫ్? ఎన్నాళ్ళు తీసుకోవడం అసలు అవసరమా, లేకపోతే మాన్యువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్సర్సైజెస్ ఇవి సేఫా? ఏది సేఫ్? సో ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒజింపిక్, మొంజారో, వీగోవి ఇలాంటి ఇంజెక్షన్స్ ఎందుకు వచ్చాయంటే చాలామందికి వెయిట్ వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట. సో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వెయిట్ తగ్గితే ఈ మిగతా ఇష్యూస్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఒక చాలా గట్టిగా నమ్మడం ఉంటుంది. నాట్ జస్ట్ దట్, ప్రూవెన్ స్టడీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సేఫే, కానీ మీకు ఒక డాక్టర్ అంటే ఒక ఫిజిషియన్, అప్రూవ్డ్ ఫిజిషియన్ అయితే మీరు ఏదైతే అడ్మినిస్టర్ చేస్తున్నారో అదే మీ డాక్టర్కి తెలియాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది నాట్ జస్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ మట్టుకే కాదు, డయట్ అండ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తుందంటే ఆకలిని చంపేస్తుంది పూర్తిగా. ఇది ఎవరెవరికి పనికొస్తుంది అంటే చాలా కష్టపడుతున్నారు, ఈటింగ్ డిజార్డర్స్, అంటే నేను చెప్పినట్టు లోన్లీనెస్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఫస్ట్ దే విల్ ఈట్ పాప్కార్న్. సరే మనం సినిమా చూస్తున్నాం, పాప్కార్న్ చదొక ఎంజాయ్మెంట్ అనుకుంటా. అవును, అంటే అది మస్ట్ అండ్ ష్యూర్గా అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇంట్లో బిస్కెట్స్ లేవు, మురుకులు లేవు, ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా అని అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంతో పాటు డయట్ ప్యాటర్న్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీనికి తగ్గట్టుగా ఉన్న డయట్ ప్లస్ లైఫ్ స్టైల్, అదే ఎక్సర్సైజెస్ కానీ ఇది కానీ. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఓవరాల్ వెయిట్ లాస్ మట్టుకే కాదు. వెయిట్ లాస్ విల్ ఆల్సో లూజ్ యువర్ మజిల్ వెయిట్, విల్ మేక్ యూ ఈవెన్ అంటే వెయిట్ లాస్, మజిల్ మాస్ లూజ్ అయితే కొంచెం పెద్దవాళ్ళగా కనిపించే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, మరి అంతే కదా, మజిల్ తగ్గిపోతే మరి ఏజింగ్ కనిపిస్తుంది కదా. మనం ఇమేజ్ని కాపాడుకునే ప్రాసెస్లో కొంచెం పెద్దవాళ్ళగా కూడా కనిపించడం ఒకటి, ప్లస్ మన మజిల్ అంటే మనం చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకోలేము. అంటే లేవడం, గబుక్కుమని లేవడం, అంటే ఆ మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మజిల్ రికవరీ ఉండదు. మనం తినే ఫుడ్ ఎందుకు అంటే మజిల్ రికవర్ చేసుకోవడానికి. సో ఆ రికవరీ ఉండదు.
ఇంకో విషయం ఏంటంటే వాటర్ లాస్ ఉంటుంది. సో సివియర్ డీహైడ్రేషన్కి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఫస్ట్ 14 to 20 days ఏంటంటే అబ్జర్వేషన్లో పెడతారనమాట. ఆ ఫస్ట్ 14-15 days ఒక్కొక్క బాడీ అడాప్ట్ చేసుకోవడం, రెస్పాండ్ అవ్వడం బట్టి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. డాక్టర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. బట్ డెఫినెట్గా డయట్ ప్యాటర్న్స్ కూడా ఏం తీసుకోవాలి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ద హోల్ పాయింట్ ఆఫ్ లూజింగ్ వెయిట్ అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ది అదర్ వే రౌండ్. ఇంకోటి ఏంటంటే దీనివల్ల కొన్ని ఇంజెక్షన్స్ ఏంటంటే 12 to 16% లాస్ మట్టుకే కనిపిస్తుంది. మనం శుభ్రంగా హెల్తీ అంటే ఇది ఎవరికంటే మనకి పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఫ్రమ్ దేర్ బెడ్, చాలా కష్టంగా ఉంది, వాళ్ళ రోజు యాక్టివిటీస్ని చేసుకోలేరు, ఆర్ వాళ్ళకి చాలా సివియర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ వెయిట్ వల్ల అని, అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి. మిగతా వాళ్ళు ఎవరికి చేయరు. అందుకే ఇదేంటంటే ఓటీసీలో మీకు ఎవరు ఇవ్వరు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వస్తుంది ఇది. సో దీనివల్ల మనం ఇట్స్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేటెడ్. డయట్, మన ఎక్సర్సైజ్, మన స్లీప్ కూడా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి గారు. ఎన్నో వాల్యుబుల్ విషయాలను తెలియజేశారు. ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మన బాడీని బట్టే అలా చేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. 99 చూసారు కదండి, ఇది మన స్పెషల్ చాట్ సాహిత్య గారితో. మరి డైట్ ప్లాన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ని కంపల్సరీగా సంప్రదించండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు కనుక మీరు డైట్ ప్లాన్లో వెళ్తే హ్యాపీగా కావాల్సిన రిజల్ట్ని మీరు పొందగలుగుతారు. ఎనీ డైట్ ఏదో ఒకటి అంటూ చేస్తూ పోతే మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకుని చక్కటి డైట్ చేసుకోండి, హెల్తీగా ఉండండి.